మంగళగౌరి వ్రతం కోసం మనము కాటుక, మళ్ళీ ఒక బ్లౌజ్ పీస్, రెడ్ బ్లౌజ్ పీస్లో 5 గుప్పిళ్ళ బియ్యము, తర్వాత వాటర్లో సుగంధ ద్రవ్యాలు, జవ్వాదు అలాంటివి, పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు లైట్గా. తర్వాత ఒక బ్లౌజ్ పీస్లో మొదటి వారమే కలశం కొబ్బరికాయ చుట్టి పెట్టుకోవాలి కలశం పైకి. రెండు అఖండ దీపం వెలిగడానికి 2 దీపాంజలి, అంటే ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళకు ఉంటుంది. మంగళగౌరి నైట్ అంతా వెలగడానికి 2 దీపాంజలు, 1 నెయ్యి దీపం కూడా కావాలి. తర్వాత అమ్మవారికి మంగళగౌరి వ్రతం బుక్ కావాలి. మంగళగౌరి వ్రతం బుక్. నెక్స్ట్ అగరబత్తి వెలిగించే అగరబత్తిల స్టాండ్, శనగలు కంపల్సరీ. బుక్ తర్వాత ఇంకా అమ్మవారి ఫోటో, మంగళగౌరి ఫోటో లేదంటే ఉమామహేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్న ఫోటో, అర్ధనారీశ్వరుని ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు కలశం ముందు. మన దగ్గర ఏది ఉంటే అది. అమ్మవారికి గాజులు ఇంపార్టెంట్. గాజులు, తర్వాత నల్ల పూసలు, రుద్రాక్షమాల ఉంటే వేయచ్చు, లేదంటే మీ ఇష్టం అది. తర్వాత శివుడు, ఉమామహేశ్వర విగ్రహము, తర్వాత పసుపు కుంకుమ ఇలా భరణిలో తీసి పెట్టుకోవాలి. నిండుగా ఉంచాలి పసుపు కుంకుమ కంపల్సరీ. మాంగళ్య బలం కోసం చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ పసుపు కుంకుమ ఉంచుకోవాలి. తర్వాత ఒకటి గౌరీదేవిని చేసుకోవాలి. పసుపుతో గౌరీదేవిని 2 కుడకలు, ఆ కుడకల్లో 2 ఆకులు వేసి గౌరీదేవిని ఉంచాలి. తర్వాత ఒకటి వెజిటేబుల్ కటర్, చాకు కంపల్సరీ. ఆ చాకుకి కంకణం కట్టి పెట్టుకోవాలి. ఈ నెయ్యి, ఇంకోటి ఎక్స్ట్రా దీపంచ పెట్టుకోవాలన్నా కదా, దాంట్లో నెయ్యి వేసి పెట్టి దీపంకి పెట్టుతారనమాట కథ చదువుకుంటూ. తర్వాత వినాయకుడు కంపల్సరీ. మంగళగౌరి దేవిలో వినాయకుడి పూజ చాలా ఇంపార్టెంట్. వినాయకుడి పూజ అయిన తర్వాత అమ్మవారి పూజ. 2 బ్లౌజ్ పీసులు, ఒకటి కింద వేస్తాము, అమ్మవారి కింద వేసి బియ్యం వేస్తాము. ఇంకొక బ్లౌజ్ పీసును, ఒక చీర ఉంటే చీర, లేదంటే 2 బ్లౌజ్ పీసులు పెట్టుకోవచ్చు. మన వీలుని బట్టి అలా పెట్టుకోవచ్చు అనమాట. శనగలు ముందు రోజే నానేసి పెట్టుకోవాలి. కొన్ని వాటర్ పట్టేసుకొని, బోర్వెల్కి అయితే బోర్వెల్ ముందే నానేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ శనగలు మొత్తం అమ్మవారి ముందు పెట్టేసేయాలి. ఇలా నేను అంతకుముందు చేసిన రోజు తీసి పెట్టుకున్నాను ఏమేమి అవసరం ఉంటాయి అనేది. ఇలా శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు చేసుకోవాలి. దాదాపుగా 4 లేదంటే 5 మంగళవారాలు వస్తాయి. 4 మంగళవారాలు భక్తితో అమ్మవారిని మాంగళ్యం కోసము పూజ చేసుకోవాలి. చాలా మహిమగల వ్రతం ఇది, మంగళగౌరి వ్రతము. ఫస్ట్ దీపారాధన చేసేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఈ మంగళగౌరి వ్రతానికి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఒక ఎల్త బుట్ట, ఆ బుట్టలోనే మనము పెట్టుకునే బ్లౌజ్ పీసులైనా చీర అయినా పెట్టుకోవడం అనమాట. దానిపైనే గౌరమ్మని పెట్టుకోవడం, ఆ బుట్టలోనే గౌరమ్మని పెట్టుకోవడం. గౌరమ్మను మళ్ళీ తమలపాకు, 2 ఎండు కొబ్బరిలో 2 ఆకులు వేసి గౌరమ్మని పెట్టి, తర్వాత అరటిపళ్ళు, శనగలు వేసి అమ్మవారి ముందు ఫస్ట్ అలంకరించుకొని పెట్టుకోవాలి. వస్త్రము, పసుపు కుంకుమ అన్నీ ఫస్ట్ గౌరీదేవికి అలంకరించి పెట్టుకోవాలి. శనగలు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకుంటాం కాబట్టి కొన్ని శనగలు, బుట్ట చిన్నగా ఉండడం వల్ల నాకు కొంచెం
దొరకలేదు, ఎలత బుట్ట కావాలి కాబట్టి, పెద్ద బుట్ట దొరకలేదు కాబట్టి ఉన్న దాంట్లో పెట్టేశాను. అలా పెట్టుకోవాలి. ఇంకా దీపం ముట్టించేసిన తర్వాత ముందుగా మనం ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసి కాళ్ళకి పసుపు రాసుకోవాలి. పసుపు రాసుకొని బయట తులసీదేవికి పూజ చేసేసి ఇంట్లో దేవుడి పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడికి అన్నీ మనం ఏదైనా ప్రసాదం కూడా చేసుకోవాలి. అమ్మవారికి ప్రసాదం చేసి పువ్వులైతే సుగంధమైన పువ్వులు, ఎందుకంటే ఇందులో నాగదేవతకి సంబంధించి వస్తుంది కాబట్టి సుగంధమైన పువ్వులు కంపల్సరీ. నాకైతే ఇంట్లో పారిజాతాలు ఉంటాయి, తర్వాత మల్లెపూలు కూడా ఉంటాయి. మల్లెపూలు ఈవినింగ్ వస్తాయి. అవి నేను మల్లెపూలు ఏం చేస్తానంటే అవి మొగ్గలు తెంపి డైరెక్ట్ పెట్టేస్తాను, మార్నింగ్ వరకు ఆగను. ఎందుకంటే మొగ్గలు విచ్చుకున్న కొద్దీ సువాసన ఎక్కువ ఉంటుంది. అదే పొద్దునేసామనుకోండి తక్కువ ఉంటుంది. అది ముందే పెట్టేసి దీపం ముట్టించేస్తాను. ఇంకా సాయంత్రం పెట్టేసుకుంటాను. అందుకే మంగళగౌరికి మనము పులిహోర చేసుకోవచ్చు, ప్రసాదాలు, సిరా ప్రసాదము, నూనె పోలేలు, భక్షాలు, మళ్ళీ అదేమంటారు, ఓపిక ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా చేసి పెట్టవచ్చు అమ్మవారికి. పువ్వులతో ఎంత అలంకరిస్తుంటే అంత బాగుంటుంది. ఇంకా పూజకి పువ్వులే కంపల్సరీ కాబట్టి ఇన్ని పూలున్నా తక్కువే అనిపిస్తుంది. మంగళగౌరి వ్రతం చేస్తున్నాము అంటే అసలు ఆనందమే వేరు. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, చేసుకుంటే అంత తృప్తిగా ఉంటుంది. ఇక్కడ నేను 2 పెట్టుకున్నాను. ఒకటి డైలీ యూస్ చేసే పంచపావుల, ఒకటి అమ్మవారి దగ్గర అది అట్లాగే ఉంచాలి, అది వాడకూడదు. అమ్మవారి మంగళగౌరి వ్రతం చేసినప్పుడు మాత్రమే వాడుకుంటాను. మంగళగౌరి వ్రత బుక్కు, దాంట్లో ఏమేమి ఉన్నాయంటే మంగళగౌరి పూజా విధానము, వ్రతకథ, శ్రావణ మంగళగౌరి, శుక్రవారం పాటలతో సహా ఉన్నాయన్నమాట ఈ మంగళగౌరి వ్రత బుక్కులో. కొందరు 5 సంవత్సరాలు చేసి చెల్లించేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. మంగళగౌరి వ్రత పూజా విధానము చూడు, అమ్మవారు ఎంత బాగుంది. మంగళగౌరి నవరత్న మాలిక స్తవము, ఇది చదువుకోవాలి ఫస్ట్. తర్వాత మంగళగౌరి వ్రతము ఫస్ట్ ఆచమనం చేయాలి. తర్వాత గణపతి ప్రార్థన, తర్వాత సంకల్పం తర్వాత అమ్మవారి ధ్యానము, ప్రాణ ప్రతిష్ఠ, ఇంకా అన్ని ఉపచారాలు 16 ఉపచారాలు చేసిన తర్వాత ఫస్ట్ అక్షంతలు, పుష్పాలంకరణ అయిన తర్వాత అమ్మవారికి అథంగ పూజ, తర్వాత అష్టోత్తర శతనామావళి, తర్వాత అమ్మవారికి సంబంధించిన మిగిలిన ఉపచారాలు, ధూప దీప నైవేద్యాలు పెట్టి అమ్మవారికి క్షమాప్రార్థన చెప్పుకొని అమ్మవారికి రాజోపచారాలతో ఉపచారాలు చేసి అక్షంతలు చల్లి అమ్మవారికి తర్వాత వాయినం ఇచ్చే మంత్రం కూడా ఉంటుంది. ఆ వాయిన మంత్రం కూడా చెప్పేసి తర్వాత వ్రతకథ చదువుకోవాలి. వ్రతకథ చదువుకునేప్పుడు నేను ముందు చెప్పాను కదా, ఒక చాకుకి కంకణం కట్టేసి దానికి ఒక ఎల్లిపాయ పెట్టి నెయ్యి దీపం ఉంటుంది కదా, ఆ నెయ్యి దీపానికి పట్టాలి. అప్పుడు పట్టడం వల్ల కాటుక వస్తుంది. ఆ కాటుక మనం పెట్టుకోవాలి, ముత్తైదులకు ఇవ్వాలి. ప్రసాదం ఏదో ఒకటి అన్నాను కాబట్టి సగ్గుబియ్యం పాయసం చేశాను. మంగళగౌరి వ్రత కథ చదువుతూ ఉంటే అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. వ్రత కథ మొత్తం చదివిన తర్వాత ఇంకా అది పక్కన పెట్టేసి అమ్మవారికి హారతి ఇస్తున్నాను అనమాట. ఇక్కడ మంగళహారతి ఇస్తున్నాను. ఈ మంగళహారతి ఇచ్చేసిన తర్వాత
మంగళహారతి గౌరీదేవికిను దేవుడికి చూయిస్తూ మంగళహారతి పాట పాడుతున్నాను. ఇక్కడ అమ్మవారికి చూపిస్తున్నాను మంగళహారతి. మంగళహారతులు ఎక్కువగా రావు, ఆ బుక్లో ఉన్న దాన్నే పాడుతూ అమ్మవారికి చూపిస్తున్నాను. తర్వాత కప్పుకొని ఎలతబుట్టను వాయనంగా అమ్మవారికి ఇవ్వాలి. హారతి కంటే ముందు వ్రతకథ అవ్వకముందే అమ్మవారి షోడశోపచార పూజలు అయిన తర్వాత అమ్మవారికి వాయనం ఇచ్చి తర్వాత కథ చదువుకోవాలి. కథ చదువుకొని అక్షంతలు తలపైన వేసుకోవాలి అమ్మవారికి. ఎంత బాగుంది అమ్మవారు. అది అక్కడ హారతి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా పెట్టుకోవాలి. ఎల్లిపైన అలా నెయ్యి దీపానికి పెట్టుకుంటే ఇంకా ఆ దీపం పైన పెడతాం కాబట్టి దానికి మళ్ళీ కాటుక వస్తుంది. ఆ ఎల్లిపాయ మొత్తం కాటుక వస్తుంది. అలా కంకణం కట్టేసి అలా చేయడం వల్ల ఇదేంది, హారతి అయిపోయాక వ్రతకథ చదివేటప్పుడు ఫస్ట్ హారతి ఇచ్చేయాలి అమ్మవారికి. దేవుడి పూజ అయిన తర్వాత మంగళగౌరి పూజ చేసుకోవాలన్నమాట. ఇంకా మళ్ళీ ఇంకొకసారి హారతి ఇచ్చేసి అమ్మవారికి పూజ వ్రతకథ అక్షంతలు అయిపోయిన తర్వాత మళ్ళీ హారతి ఇచ్చేసి అమ్మవారికి మంచిగా మొక్కుకొని నెక్స్ట్ ఇయర్ రమ్మనాలి.